నేను సుమతి. వెల్కమ్ టు సుమలేక్స్. ఇక వచ్చేయండి మా సుచిత్ర సీమంతం చూసేద్దామండి. సరే, ఇక ఈ అమ్మాయిని త్వరగా రెడీ చేసేస్తున్నాను. ఇక్కడ టైం అయిపోతూ ఉందని హడావుడి అయిపోయిందనమాట. అదేంటోనండి, లాస్ట్కి ఎంత టైం ఉన్నా సరే ముందంతా టైం ఉందిలే అనుకుంటాము. ఆ లాస్ట్ మూమెంట్కి వచ్చేటప్పటికి హడావుడి అయిపోద్ది. ఎలాంటి ఫంక్షన్ అయినా సరే అలానే జరుగుతాయండి. అలా ఇక్కడ కూడా టైం అయిపోయి హడావుడి మొదలైంది. ఒక పక్క మా అక్క ఏమో తొందర పెట్టేస్తూ తిడుతుందన్నమాట మమ్మల్ని. అసలు మీకు ఎప్పుడు చెప్పాను, మీరేంటి ఇలా చేస్తున్నారు, మీకు ముందుగానే చెప్పాను కదా నేను, మళ్ళీ టయానికి కూర్చొని పెట్టాలని చెప్పేసి హడావుడి పెట్టేస్తుంది. సో ఇక్కడ అమ్మాయిని త్వరగా రెడీ చేస్తున్నాను అన్నమాట. టయానికి కూడా కరెంటు కూడా పోయిందండి, ఆ ఏసీ కూడా బంద్ అయింది. సో ఇక చెమటలు పడితే కొంచెం పౌడర్ అద్దేస్తున్నాను. అంటే ముందు ఫ్రాక్ వేసుకుంది, ఎందుకంటే కొంచెం ఫోటోషూట్ ఉందన్నమాట. ఆ ఫోటోషూట్ కోసమని ముందు ఫ్రాక్ వేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఫోటోలు తీయించుకున్న తర్వాత మళ్ళీ శారీ కట్టాలండి. అందులోనూ ఆ రోజు టైం వచ్చి మంచి టైం అనేది ఉంటుంది కదా, ఆ టైము 9:30 to 11:30 అన్నమాట. మార్నింగ్ 9:30 to 11:30 పొద్దున్నే కుదిరింది. మళ్ళీ ఇక మధ్యలో మంచి ముహూర్తం లేదనమాట, సాయంకాలం ఉంది. సాయంకాలము 6 పైన. ఇంకా ఆ టైంలో 6 గంటలకు అట్లా కూర్చొని పెడితే కొంతమంది బంధువులు వెళ్ళిపోతారు. అందులోనూ ఆ అమ్మాయి సీమంతం చేసుకొని తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఆ టయానికి ఇంక పంపరు కదా, అలా ఆ టైము మార్నింగ్ టైమే కుదిరిందనమాట. అదే ఈవినింగ్ టైం అనుకోండి, ఇక పొద్దుటి నుంచి మన ఇష్ట ప్రకారం టైం గడపచ్చు. అంటే ఏదైనా ఫోటోషూట్ ఉన్నా కానీ మంచిగా తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఇదిగోండి, నేను కూడా రెడీ అయిపోయాను. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, ఎందుకంటే మీరు ఇచ్చే లైకే ఇంకొంతమందికి రీచ్ అవుతుందన్నమాట వీడియో. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకే, ఇక్కడ చూసారా, సుచిత్రకి బ్రాస్లెట్ అన్నమాట ఇది. అంటే ఆ అమ్మాయికి బ్యాంగిల్స్ ఉన్నాయి, ఆ బ్యాంగిల్స్ పట్టలేదండి. ఆల్రెడీ కొంచెం నీరు వస్తుంది కదా ఒంట్లో. సో అలా బ్రాస్లెట్నే ఒక చేతికి బ్యాంగిల్ వేసి ఒక చేతికి బ్రాస్లెట్ కాదు, అది అమ్మాయి నెక్ చైన్నే బ్రాస్లెట్గా వేసేసాను అన్నమాట. ఇక్కడ వీళ్ళిద్దరిని ఒక ఫోటో తీస్తున్నాను ఇంట్లో నిలబెట్టి. చూడు పెదమ ఏం చెప్పారా, బీపీ బాగానే ఉందైనా, డాక్టర్ లేడు చూపించుకొని, దానివల్ల అయితే కానీ రెడీ అవ్వు త్వరగా. ఇక్కడ డెకరేషన్ చేసిన దగ్గర కూర్చొని పెట్టి నిల్చోబెట్టి వీడియో తీసుకుంటున్నాను అన్నమాట. ఎందుకంటే మళ్ళీ ఫ్రాక్ ఇప్పేస్తుంది కదా, అంటే ఫోటో బయట తీస్తారు, ఫోటో షూట్ చెట్ల దగ్గర తీస్తారు ఫ్రాకుల్లో. సో మళ్ళీ ఇక ఇప్పేస్తుంది కాబట్టి ఈ ఫ్రాకు, అందుకోసము ఇక్కడ మొదటగానే ఫస్టే అంటే ఫోటోషూట్కి తీయించుకోకముందే ఇక్కడ నేను తీసేసుకుంటున్నాను ఫోటో వీడియో. సో తర్వాత ఇప్పుడు బయట అన్నమాట. బయట అంటే పెద్ద బయట కాదులే, ఇంటి ముంగటే. ఏం కమ్మలు పెట్టుకోలేదా ఆ పిల్లకి, ఏం పెట్టుకోవాలా ఏంటి అర్థం కావట్లే. అది ఆ అమ్మాయికి గాజు బట్టల ఒక గాజు నేను ఇచ్చా, ఒకదానికి బ్రాస్లెట్ లాగా అదే వేసుకున్నది చైను. అంతా వైట్ పెట్టుకున్నావు కదా, అది ఎందుకు అంటుంది ఆ పిల్ల, అదేం కాదులే. ఇంకా లేవు తర్వాత వచ్చి అవి పొట్టుకుంటా లాంగ్ ఫ్రాక్ కావాలే. ఇదిగో ఇక్కడ డెకరేషన్ దగ్గర నన్ను నేను ఒక బిట్టు తీసుకుంటున్నా, ఎందుకంటే నేను కూడా ఫోటోషూట్ దగ్గరికి వెళ్తాను. ఫోటోషూట్ అంటే ఎక్కడో కాదు, జస్ట్ ఇంటి ముందరే. అయినా కానీ ఎండలో 10 నిమిషాలు నిలబడితే ఇక నా ఫేస్ నేను చూసుకోలేనన్నమాట. ఎందుకంటే అంత భయంకరంగా ఉంటుంది, అసలే పిగ్మెంటేషన్ భయంకరంగా ఉంటుంది. ఇక జస్ట్ 5 నిమిషాలు నిలబడ్డ ఫేస్ మారిపోద్ది అనమాట. అందుకే నేను ముందుగా అక్కడ నిలబడి ఒక వీడియో బిట్టు తీసుకున్నా. సో ఇదిగోండి, ఇక్కడ ఫోటోషూట్ మొదలైపోయింది అనమాట. ఇంటి ముందరేనండి, భలే ఉంటుందండి, పొలాలు అయిన గ్రీనరీ భలే ఉంటుంది. ఇదిగో చూసారు, అదిగో అవే పొలాలు అన్నమాట, ఇదే ఇల్లు. ఇదిగో చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది అన్నమాట. అసలు లొకేషన్ అయితే ఆసం లొకేషన్, అందుకే బృందావన కాలనీ అన్నది నేను. ఇక అమ్మాయిని ఒక్కదాన్ని నిల్చోబెట్టి ఒక 4 పిక్కులు తీసేశారు. తర్వాత ఇక్కడ వీడిని నిలబడమన్నారన్నమాట, పెయిర్గా తీస్తానని చెప్పేసి మా సతీష్ని. మా వాడికైతే అస్సలు
అస్సలు అంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదండి ఫోటోలు అంటే. అంటే మొన్న మా జాన్సన్ ఫోటో షూట్ అని చెప్పాను చూడండి, నేనంటే వరే వాడికన్నా జాస్తి కొన్నారంటే ఆ అన్నే ఇంకా అన్న బాగానే తీసుకుంటాడు, నాకు అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. వీడికైతే మా వాడికి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదండి. ఆ అమ్మాయిని కావాలంటే ఎన్నైనా తీసుకోండి, నన్ను వదిలేసేయి అని చెప్తున్నాడు అనమాట ఫోటోగ్రాఫర్కి. సో అలా మా వాడికైతే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదండి ఫోటోలు అంటే. క్వైట్ ఆపోజిట్ అన్నమాట. ఇక్కడ మా సుచిత్ర ఏమో ఒకవేళ ఏదైనా సరిగా లేకపోతే అది సరి చేసుకొనైనా అంత ఓపికతో నిలబడి ఫోటోలు బాగా వచ్చేంత వరకు తీసుకుంటుంది. అంత ఓపిక అమ్మాయికి. వీడికైతే ఓపిక కాదు, వీడికి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదన్నమాట మొదటి నుంచి. పెళ్ళెప్పుడు కూడా ఫోటోషూట్ అంటే అమ్మో భలే తలకాయ నొప్పి, నా వల్ల కాదే అని అనేది. సో అలా ఫోటోలు అంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. అలా ఇద్దరికి అంటే ఒక్కొక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, పెయిర్కి ఇద్దరు తీసుకుంటారు. ఒక్కొక్కళ్ళు జెంట్స్ కూడా మంచిగా ఇంట్రెస్ట్ చూపిస్తారు, కొంతమంది చూపించరు కదా. అలా వీడైతే అస్సలుకే ఇంట్రెస్ట్ ఉండదు వీడికి. సో అలా అక్కడ వాళ్ళకి ఫోటోషూట్ జరుగుతూ ఉంది. వీడియో అయితే కొంచెం లెంతీగానే ఉంటుందండి, కొంచెం పెద్ద వీడియోనే కానీ ఉంటుంది, కానీ స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ మీకు ఏదైనా పని ఉంటే అక్కడ ఆపేసుకొని ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసి చూడండి. ఇక్కడ అదేంటో కానీ ఫంక్షన్కు ముందు 4 రోజుల ముందు చల్లగా ఉండిందండి వాతావరణం, కూలుగా ఉండింది. ఆ ఫంక్షన్ అనే రోజు మాత్రము భయంకరంగా వస్తుంది ఎండ. అంటే మళ్ళీ ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కూల్ అయిపోయిందండి వాతావరణము. అక్కడ పొద్దున్నే కాబట్టి ఎండ అయితే బీభత్సంగా వచ్చేస్తుంది. ఆ రోజు ముందు రోజు కూడా భలే కూలుగా ఉండింది. అదే అనుకున్నాం మేము, ముందు వరకు మంచిగా ఉంది, ఈ రోజే ఇలా ఎండగా ఉంది అని. ఫంక్షన్ అయిపోయిన వెంటనే మళ్ళీ వాతావరణం చల్లబడిపోయింది అన్నమాట. సో అలా ఫంక్షన్లప్పుడు వెదర్ ఇలా మారిపోతూ ఉంటుంది. ఉంటే ఎండైనా ఉంటుంది, లేదంటే వర్షమైనా వస్తుందండి. అలా తయారవుతుంది అన్నమాట ఒక్కొక్కసారి. సరే ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇంకొన్ని పిక్కులు అన్నమాట ఇద్దరికి. ఫోటోలు తీసుకుంటున్నారు, కూర్చోమని అక్కడ ఉంది, అక్క కూడా అక్కడే ఇక్కడ మా చామండి వాళ్ళు వచ్చారన్నమాట. మా చామండి మా భాస్కరు అంటే వాళ్ళు కూడా నైటే వచ్చిండు, కానీ స్వీట్లు తీసుకురమ్మని చెప్పిందంట అక్క వాళ్ళని. అందుకోసం వాళ్ళు స్వీట్ల కోసము కొంచెం లేట్ అయిందన్నమాట. లేట్ అయిందంటే మార్నింగ్ వచ్చారు, ఇప్పుడు 9:30 9:45 అలా అవుతుంది. ఇప్పుడు వచ్చారన్నమాట వాళ్ళు. ఇంకా వస్తారండి, ఇప్పుడు బంధువులు ఇంకా రాలేదన్నమాట. ఇప్పుడు వస్తారు వాళ్ళంతా. వాళ్ళు మర్చిపోయాను భాస్కర్, అసలు ఉన్నారేమో అనుకుంటున్నా. తాగవా? ఇదిగోండి ఇక్కడ చూసారా, ఇక్కడ అమ్మాయిని మళ్ళీ తీసుకొచ్చేసి త్వరగా అలా శారీ కట్టేసి, ఇంకా బాగా రెడీ చేయలేదు, ఏదో అలా చీర కట్టేసి అలా ఒక వడ్డాణం లాగా పెట్టేసి తీసుకొచ్చేస్తున్నామండి. ఎందుకంటే టైం అయిపోతుంది, వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చే లోపల కొంచెం లేట్ అవుతుందంట. ఫోన్ చేశారు కొంచెం లేట్ అయ్యేటట్టుంది అని చెప్పి. సరే ఇక్కడ మేము అంటే వాళ్ళు సారే తీసుకురావాలండి, సారీ పెడతారు కదా, స్వీట్స్ హాట్స్ చలిమిడి అదంతా. సో అవి తీసుకొస్తే అవి పెట్టాలన్నమాట ఫస్ట్, అవన్నీ పెట్టి చేస్తారు కదా. సో అలా వాళ్ళు వచ్చే లోపల లేట్ అయిపోతుందని ఇక టైము అంటే మంచి టైం మించిపోతుంది కదా, 9:30 to 11:30 అన్నాం కదా. సో ఆ 11:30 లోపల ఇక్కడ మేము మా చామండి మా వదిన మేము ఉన్నాం కాబట్టి ఇక మేము ముందుగా కూర్చొని పెట్టేసి వాళ్ళు వచ్చే లోపల ఇక్కడ ఒక 3-5 చేత అక్షింతలు వేసేస్తున్నాం అన్నమాట, గాజులేసి. ఆ తర్వాత ఇంకెప్పుడైనా చేసుకోవచ్చని ఇక ఫస్ట్ వాళ్ళ ఆడబడుచు దగ్గర అంటే ఈ అమ్మాయి మా చామండి అంటే మా చామండి అంటే మా సతీష్ వాళ్ళ అక్క అన్నమాట. సో వాళ్ళ అక్కే ముందు అమ్మాయికి పసుపు రాసి గాజులు దొడిగేస్తుంది అన్నమాట. అలా ఒక 5 మంది వేసేసాము ముందు, ఆ తర్వాత వచ్చేసారండి అందరూ. అంటే మంచి టైంలో కూర్చొని పెట్టలేదని ఫీల్ ఉంటుంది కదా. సో అందుకోసమని ముందుగానే వాళ్ళు వచ్చే లోపల మేము ఇలా ముందుగా కూర్చోబెట్టేసి ఇక కొంచెం అక్షింతలు వేసేసి గాజులు అవి వేసామన్నమాట.
నేను ఇలాంటి ఫంక్షన్ వీడియోలు మోస్ట్లీ కట్ చేయకుండా పెట్టేస్తానండి. అంటే ఎక్కువ ట్రిమ్ చేయను అన్నమాట. అంటే గంటలు గంటలు తీస్తాను కదా, అంటే అందరినీ తీస్తాను కదా, మ్యాక్సిమం అందరినీ పెట్టేదానికే ట్రై చేస్తాను. ఎందుకంటే ఈ వీడియోలప్పుడే వాళ్ళని వాళ్ళు చూసుకుంటారన్నమాట. అంటే ఏ వీడియోలు చూసినా చూడకపోయినా ఇలాంటి ఫంక్షన్ వీడియోలు ఖచ్చితంగా చూసుకుంటారు టైం కుదిరినప్పుడల్లా. ఎందుకంటే వాళ్ళు కనిపిస్తారు కాబట్టి వాళ్ళని వాళ్ళు చూసుకోవడానికి ఇష్టపడతారు కాబట్టి నేను ఎక్కువ కట్ చేయకుండా ఇలానే పెట్టేస్తూ ఉంటాను చాలా పెద్ద పెద్ద వీడియోలాగా. అంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు బయట వాళ్ళకి, సో కనీసం మా వాళ్ళైనా చూసుకుంటారు కదా అని చెప్పేసి నేను ఎక్కువ ట్రిమ్ చేయకుండా పెడతానండి. ఎడిట్ చేసేటప్పుడు కూడా ఎక్కువ ట్రిమ్ చేసేయాలన్నా కానీ నాకు మనసు ఒప్పదన్నమాట. అంటే వాళ్ళు చూసుకున్నప్పుడు అయ్యో మేము కూడా ఉన్నాం కదా అని ఫీల్ అవుతారు. సో అందుకోసం మోస్ట్లీ పెట్టేసేదానికే ఇష్టపడతాను. అంటే నాకు వ్యూస్ వచ్చినా రాకపోయినా అంటే స్కిప్ చేసేస్తారు చాలామంది. చెప్పాను కదా వాళ్ళని వాళ్ళు చూసుకోవడానికి ఇష్టపడతారని. సో అందుకే ఇలా పెద్ద పెద్ద వీడియోలాగా పెట్టేస్తుంటాను. ఇక ఇప్పుడు నా వంతు అన్నమాట. ఇక నేను కూడా అక్షింతలు వేసేసిన తర్వాత ఇక మళ్ళీ లోపలికి తీసుకెళ్ళిపోయి మళ్ళీ ఇంకేమేమి మెరుగులు దిద్దాలో అవన్నీ దిద్దేసి అమ్మాయికి అదేనండి ఇంకా కొన్ని జ్యువెలరీ అలాంటివన్నీ వేస్తారు కదా, అంటే గాజులు కూడా వేయలేదు అప్పటికి కొన్ని. సో ఇక లోపలికి తీసుకెళ్ళి మళ్ళీ అవంతా వేసి గాజులు అవి వేసి మళ్ళీ దేవుడి దగ్గర దండం పెట్టించి ఇక మళ్ళీ వాళ్ళ అమ్మ వాళ్ళంతా వచ్చేసిన తర్వాత సారీ తీసుకొచ్చేసారు. అవన్నీ తీసుకొచ్చి పెట్టి మళ్ళీ మామూలుగా యథావిధిగా మళ్ళీ స్టార్ట్ అయిందన్నమాట. ఇక ఇక్కడ 70mm సినిమా లాగా, అంటే 3D సినిమా అంటారో 70mm సినిమా అంటారో తెలియదు కానీ ఇక్కడ మా సుచిత్రాన్ని మాత్రం 3 సార్లు తీసుకొచ్చి 3 సార్లు కూర్చొని పెట్టాము. ఇక ఆ అమ్మాయికి భలే ఉంటుందిలే చూసుకోవడానికి వీడియో. ఎందుకంటే ఫస్ట్ ఫ్రాక్లో తీసుకొచ్చి కూర్చొని పెట్టానా, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు టైం అయిపోతుందని ఇప్పుడు మేము తీసుకొచ్చి కూర్చోబెట్టామా, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అందరు వచ్చిన తర్వాత మళ్ళీ అన్నీ పెట్టి అక్కడ స్వీట్స్ అవన్నీ పెట్టేసి మళ్ళీ కూర్చోబెట్టాం కదా, అలా 3 times కూర్చోబెట్టాము. సో మా సుచిత్రకు మాత్రం చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. అంటే అన్నిసార్లు తీసుకొచ్చి కూర్చోబెట్టి ఎక్కువ లాంగ్ టైం అయింది కదా, అంటే అమ్మాయి చూసుకోవడానికి బాగుంటుంది కదా. సో అలా జరిగిందన్నమాట మా సుచిత్ర సీమంతము. పండి ఇక ఇక్కడ అమ్మాయిని లేపుకొని వచ్చేసాము. ఇక నిదానంగా రెడీ చేసి తీసుకెళ్ళచ్చులేనని, ఇదిగోండి ఇందాక జడ కూడా అంటే పొడవు జడ కూడా వేయలేదన్నమాట, తర్వాత వేయించలేనని చెప్పేసి ఇక నిదానంగా రెడీ అవుదాంలే అని చెప్పేసి అంటూ ఉంటే ఇక్కడ మా సతీష్ అంటున్నాడు అనమాట. అంటే మీకు టైం ఉంటే వాళ్ళు వెళ్ళిపోవాలంట ఇంకా అంటున్నాడు. ఎవరు ఫోటో స్టూడియో అబ్బాయి ఇంకా వేరే దగ్గరికి వెళ్ళాలంట అంటున్నాడు. సరేలేరా ఇంకెలాగోలాగా అయిపోద్దులే అని చెప్పి అంటున్నాం అన్నమాట. ఇంకా ఇక అమ్మాయిని రెడీ చేస్తుండగానే ఇంకా రాలేదన్నమాట వాళ్ళు. అమ్మాయిని రెడీ చేస్తూ ఉంటే అప్పుడు వచ్చేసారండి అందరిక. ఇదిగో ఇక్కడ వస్తూ ఇంకొక అమ్మాయి వాకాడి నుంచి వస్తుంది అన్నమాట. అమ్మాయి వస్తూ ఇలా కలువ పూలు పట్టుకొచ్చింది. కలువ పూలు తామర పూలు రెండు ఒకటేనా ఏమో, లోటస్ ఫ్లవర్స్ అంటారు కదా, అవి భలే ఉన్నాయండి పింక్ కలర్లో.
ఇక్కడ నేను చూడలేదండి, ఫోన్కి తలుపు అడ్డం నెట్టేస్తున్నారు అన్నమాట. అంటే ఇక్కడ పక్కన సైడ్కి ఏదోలా కనిపిస్తుంది కదా పక్కన అంతా. సో ఇక్కడ తలుపు వెనక్కి నెట్టేసిన లోపల నేను గమనించలేదు, అందుకే అలా కనిపిస్తుంది అనమాట. వాళ్ళంతా అక్కడ కూర్చున్నారు, వచ్చిన వాళ్ళంతా కొంతమంది. ఇదిగోండి వచ్చేసారన్నమాట, ఇక అందరూ వచ్చేసారు. ఇక వాళ్ళు సారీ తీసుకొస్తారు కదా, అవన్నీ ఇది చలిమిడి పిండి ముద్దలు, అంటే చలిమిడి అంటారు కదా పాక పిండి. సో దాన్ని ముద్దలు కడుతున్నారన్నమాట. అంటే సీమంతం అంటేనే ఇదే కదా మెయిన్, చలిమిడి, అలాగే గాజులు, పండ్లు, పూలు. సో ఇలా స్వీట్స్ అన్నీ వాళ్ళు తీసుకొచ్చినటువన్నీ పళ్ళెల్లో పోసి ఇక అక్కడ పెట్టేస్తున్నారన్నమాట. ఇదిగోండి ఇక్కడ వీళ్ళేమో మా సుచిత్ర వాళ్ళమ్మ, ప్లేట్ పట్టుకోండి అమ్మాయి, మా సుచిత్ర వాళ్ళమ్మ. ఇదిగో ఇక్కడ వంకున్న అక్కేమో వాళ్ళ పెద్దమ్మ, ఇదిగో ఈమె ఇంకొక పెద్దమ్మ. అంటే వీళ్ళిద్దరూ తోడుకోడలు అన్నమాట. అక్కడ డ్రెస్ వేసుకొని చూడండి, పింక్ కలర్ డ్రెస్. ఆ అమ్మాయి ఏమో మా సుచిత్ర వాళ్ళ పిన్ని అన్నమాట. అలా అందరూ వీడియోలు బాగా తీయాలని చెప్పేసి అంటుందన్నమాట మా శాంతక్క. ఇదిగో ముద్దలు కట్టే అక్క, బాగా తీయాలి సుమతి అని చెప్తోంది. ఇదిగోండి ఇక అమ్మాయిని రెడీ చేసిన తర్వాత దేవుడి దగ్గర దండం పెట్టించి మళ్ళీ ఇప్పుడు స్టేజ్ మీదకి తీసుకెళ్తున్నారనమాట అఫీషియల్గా. ఇదిగోండి ఇక్కడ తీసుకొచ్చి పెట్టేశారు మళ్ళీ అన్నీ స్వీట్స్, పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, గాజులు అవన్నీ తీసుకొచ్చి పెట్టేశారనమాట. ఇక్కడ నవ్వు వస్తుంది, ఇక్కడ పాండి అనేస్తే ఆ పిల్ల వచ్చేస్తుంది ముందు ఉరుక్కుంటా మా సుచిత్ర. అలా మా సుచిత్ర 3 times వచ్చి సీమంతం కుర్చీ పైన కూర్చుందన్నమాట. అంటే ఫస్ట్ ఏమో ఫ్రాక్లో, నేను వీడియో కోసమని ఫస్ట్ ఫ్రాక్లో తీసుకొచ్చి కూర్చుందా. ఆ తర్వాత ఏమో టైం అయిపోతుందని చెప్పేసి మంచి టైంలో ఒకసారి కూర్చుందా. ఇప్పుడేమో అఫీషియల్గా అందరు వచ్చినప్పుడు అఫీషియల్గా తీసుకొచ్చి కూర్చోబెట్టారా. అలా 3 times కూర్చుందన్నమాట. మా సుచిత్రకి అయితే భలే ఉంటుందిలే ఈ వీడియో చూసుకోవడానికి. నాకు తెలిసి పదే కావాల్సినప్పుడల్లా చూసుకుంటారు. పెళ్లి వీడియో కూడా అంతేనంట. మొన్న చెప్తుంది పెళ్లి వీడియో కూడా అత్తమ్మ నేను మా ఆటికి అంటే చూసుకోవాల్సినప్పుడల్లా టీవీలో పెట్టేసి చూసుకుంటుందంట చెప్తుంది మొన్న నాకు. సరే ఇక ఇక్కడ కూర్చొని పెట్టేసి వాళ్ళ ఆయన దగ్గరే, మా సతీష్ దగ్గరే ముందు గాజులు, బొట్టు అవన్నీ పెట్టించేసి అక్షింతలు వేపించేస్తున్నారు. ఆ తర్వాత పూలమాల కూడా వేపించారండి వీడి దగ్గరే.
మొదటిసారి మా సతీష్ వేసిన తర్వాత ఇక అందరూ సారీలు పెట్టడం మొదలుపెట్టారు. అంటే వాళ్ళు తెచ్చిన చీరలు అవి తెస్తారు కదా, అవన్నీ పెట్టడం మొదలుపెట్టారన్నమాట. ఏమే పెళ్ళప్పుడు మళ్ళీ లేవా? ఇదిగోండి, ఇక్కడ అమ్మాయికి వడి నింపుతున్నారన్నమాట. అంటే వడి నింపటం అంటే అందరికీ తెలుసు, చాలామందికి, కొంతమందికి తెలియకపోవచ్చు కదా. అదే తెచ్చిన స్వీట్స్ అవన్నీ ఉంటాయి కదా, చలిమిడి అవన్నీ ఇలా ఒళ్ళో పెడతారన్నమాట. ఏమో సీమంతం అంటే ఎక్కువ ఇలానే చేస్తుంటారు. సో అలా అవన్నీ తెచ్చినటువన్నీ ఒళ్ళో పెడుతుంది ఈమె. మా సతీష్ వాళ్ళ పెద్దమ్మ అన్నమాట, మాకు అత్త అవుతుంది. సో అలా అవన్నీ ఒళ్ళో పెట్టి అమ్మాయికి తినిపిస్తుంది అన్నమాట. ఇక అక్కడి నుంచి ఆ స్వీట్స్ అన్నీ తీసేసారండి. ఈగలు భయంకరంగా వాళ్తున్నాయి అన్నమాట. ఆ స్వీట్స్ అన్నీ తీసేసి లోపల పెట్టేశారు. ఇక అందరూ వరుసగా ఒక్కొక్కరు పెట్టడం మొదలు పెట్టారన్నమాట. రండి, అక్కడ రండి రండి. ఇక్కడ ఆశ రెడీగా ఒక క్లాత్ పట్టుకొని నిలబడుకొని ఉందండి పక్కన. ఆ అమ్మాయికి కుంకుమ అది ఎక్కువ పడిపోతుంది కదా, ఎక్కువ పెట్టేస్తారు కదా, పెట్టినప్పుడల్లా తుడిచేదానికి రెడీగా పక్కన పెట్టుకుంది అనమాట. ఒక క్లాత్ వేసుకొని, ఒక క్లాత్ ఎత్తుకొని.
పెట్టుకోమని ఆశ తప్పదండి జాగ్రత్త తీసుకో కింద పెట్టావా నీ కూడా తీసుకుంటాను बताला चल मार ఆశ పాపగా ఇక్కడ చూడండి మేడం వస్తుంది వచ్చిన అడుదరుగు ఎదురుగు బరుండే రాని ఇక్కడ చూడండి అదే ఇలా చూడమ్మా ఇంకా లేవా అటు సైడ్ రే ఇక్కడ చూడండి అట్ట అట్టు చూడండి కొంచెం బ్యాక్ ఏది ఎప్పుడైనా చూసుకోవచ్చు కాబట్టి ఇద్దరు కొడుకులు ఫోటోలో ఉండద్దా మంచిగా లేదు కదా వాళ్ళెత్తమన్నా అమ్మాయి వాకి మీ పెద్దమ్మకి వాళ్ళనే బాగా తీయాలయా మంచిగా తీయాలా అమ్మో
ఎండకి ఏడారు పోసుకుంటాం లేమ్మ తల్లి. గాలి లేదు పాలు. ఇప్పుడు వస్తుందమ్మా ఈ గాలి. ఇప్పుడు వస్తుంది ఈ గాలి. గాలి వస్తుంది చూసారా, ఇప్పుడు వస్తుందండి గాలి. అంతా అయిపోయిన తర్వాత ఈ పిల్లోడు అంతే. మో ముదే చాలే కానీ అయిపోయింది ఇంకా. ఇక్కడ గ్రూపుల వారీగా నిలబడి ఫోటోలు దించేసుకుంటున్నారు. వీళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు అన్నమాట. అక్క చెల్లెళ్ళు, అమ్మ కూతుర్లు అందరూ ఎవరెవరు తీసుకోవాలో వాళ్ళంతా ఫోటోలు తీసేసుకుంటున్నారండి. మసరం మనోడు కదుకొడుకు ఇప్పుడు మా వాడి ఇన్నర్ ఫీల్ ఏంటో తెలుసా? అబ్బా వీళ్ళు నన్ను మళ్ళీ పిలిచారే, ఇక నేను రాను అని చెప్పలేను అందరి ముందు అని చెప్పి, సరేలే పోయి కూర్చుంటే పోలా ఒక పని అయిపోద్దని చెప్పేసి వచ్చి ఫోటో కూర్చుంటూ పోయాడన్నమాట. మళ్ళీ సర్లే ఇదొకటే కదా, కొద్దిసేపు కామ్గా కూర్చుంటే పోలా అన్నట్టు వచ్చి కూర్చున్నాడు అన్నమాట. ఇదిగో వీళ్ళేమో ఒక పక్క సుచిత్ర వాళ్ళ అమ్మ, ఒక పక్క సుచిత్ర వాళ్ళ అత్త అన్నమాట. పింక్ ఏమో సుచిత్ర వాళ్ళ అమ్మ, వైట్ అండ్ బ్లూ ఏమో సుచిత్ర వాళ్ళ అత్త, అంటే మా అక్క అన్నమాట. పెద్దోడా వీళ్ళ ఫోటోలు కంప్లీట్ కాలేదన్నమాట. కానీ ముందు దిష్టి తీసేస్తే ఆ తర్వాత ఫోటోలు తీసేసుకుందరులే అని చెప్పేసి దిష్టి తీసేస్తున్నారు. డాన్స్ బ్రేక్ అవుతుండేనాక అన్న ఇక్కడ చూడండి కొంచెం జరుగుతుంది. ఎవరు వీళ్ళిద్దరూ ట్విన్ సిస్టర్స్ అండోయ్. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయి ఫుడ్ను కూడా ఒక క్లిప్ తీసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ చూసారా, ప్లేట్లో కిల్లీలన్నీ తీసుకొచ్చేసానండి. 2 ఐస్ క్రీములు పెట్టుకొచ్చేసాను. పాలకోవా మాత్రం స్వీట్ పెట్టుకోవాలా. కిల్లీలు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇక మళ్ళీ దొరకవేమని చెప్పి ఒక 4 కిల్లీలు తీసుకొచ్చేసి ఇలా ప్లేట్లో పెట్టేసుకొని వీడియో కోసమని ఐస్ క్రీములు కూడా అన్ని వీడియో తీసుకుంటున్నాను. తర్వాత తీసి ఐస్ క్రీములు ఫ్రిడ్జ్లో పెట్టేసా. ఒక ఐస్ క్రీమ్ అయితే తినేసా. కిల్లీలు అయితే 2 నవ్వులేసి అక్కడే అన్నం తిన్న తర్వాత 2 ఫ్రిడ్జ్లో పెట్టేసి మా అక్క వాళ్ళ ఊర్లోనే మర్చిపోయి వచ్చేసి ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత గుర్తొచ్చిందండి, అయ్యో కిల్లీలు పెట్టేసి వచ్చేసానేనని. దేవాన్ష్ తిన్నావా బువ్వా? తినయ్యా. వీళ్ళు భలే ఉన్నారు రా. ఇలా లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చారు వీళ్ళిద్దరు లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చారు.
నువ్వు తిను పాప మళ్ళీ పెట్టుదా దానికి ఫోన్ ఇక ఇక్కడ చూసారా అన్నం తినేసిన తర్వాత ఇక ఇక్కడ గాజుల పండుగ అన్నమాట. అంటే గాజులు చూసుకుంటున్నారు, అన్నీ పోగేసుకొని ముందర అన్నీ చూసుకుంటున్నారు. ఆ తర్వాత ఇక్కడ మా సుచిత్ర మా చామండికి ఏంటది చీర పెట్టాలంట, అంటే ఆడపడుచుకి అమ్మాయి శారీ పెట్టాలంట. సో అదే జరుగుతుంది ఇక్కడ. ఆ తర్వాత 4:30కి మా సుచిత్ర వాళ్ళు కూడా బయలుదేరి వెళ్ళిపోయారండి ఊరికి. నేను వెళ్ళేటప్పుడు వీడియో తీశాను కానీ మరీ లాంగ్ అయిపోతుందని కట్ చేసేసాను. ఓకే, ఇదండి మా సుచిత్ర సీమంతం వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. కనీసం చూస్తున్నారు కానీ కొంతమంది అయినా లైక్లు అయితే ఇవ్వడం లేదండి. ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ చూసిన వాళ్ళు, ఎందుకంటే మీరు లైక్ ఇస్తేనే ఇంకొంతమందికి వీడియో చేరుతుందండి. ఓకే, ఇక ఇక్కడ నా మేనకోడలు దొరికిందండి నన్ను ఫోటోలు వీడియోలు తీయడానికి, మా భాగ్యశ్రీ అన్నమాట. సో దాని దగ్గర ఫోన్ ఇచ్చి 2 ఫోటోలు వీడియో తీయించుకుంటున్నాను అన్నమాట. ఓకే, ఇదండి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.